మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూని? మొన్న మేము సరదాగా ఊరెళ్ళినప్పుడు వస్తూ ఊటీ నుంచొచ్చాం. ఊటీ దారిలో వస్తూ ఉంటుండగా ఊటీ చాలా బాగుంది. మాకు స్టే చేయడానికైతే అవ్వలేదు. కానీ వస్తూ రోడ్లో అలా చూసుకుంటూ బా ఏముంది మేము సిమ్లా వెళ్ళాం, మనాలి వెళ్ళాం. అక్కడ ఎలా ఉందో సేమ్ మన ఊటీ కూడా సేమ్. అక్కడ మంచుంటది. ఇక్కడ ప్రకృతి చాలా బావుంటది. ఎంత చూసినా చూడాలనిపించింది. కానీ ఒక 2 రోజులుంటే బావుండే అనిపించింది. కానీ మాకు టైం లేదు. ఇంకా దారిలో చూసుకుంటూ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ఆ వాతావరణం కూలింగు, ఆ సూర్యకిరణాలు పడడం చాలా బావుంది. ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాలున్నాయో నిజంగా. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎన్ని పువ్వులో అన్ని రకాలున్నాయో చూస్తే అబ్బా! ఇన్ని రకాల పువ్వులన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపించింది. చూ ప్రకృతి కూడా అంత బావుంది. ఊటీ అంటే ఊటీ అనిపించింది. అందరూ అంటారు ఊటీ, ఊటీ అంటే. ఊటీ అంటే ఏంటో అనుకున్నాను కానీ చాలా బావుంది. ఇది నాగరికత. అక్కడుండే నాగరికులు అప్పుడు పూర్వం ఉండేవారనమాట ఈళ్ళంతా. చాలా బావుంది. చూసే కొద్దీ చూడాలనిపించింది. ఇంకా కాసేపు ఆగి అక్కడ వీడియో అది తీసుకున్నాను. హ్మ్. ఉంటే అక్కడ గెస్ట్ హౌస్‌లు అయ్యి ఉంటాయి. హోటల్స్ అవి ఉంటాయి. కానీ మనకంత అవకాశం లేదు. ఇంకా లొకేషన్స్ చాలా ఉన్నాయి. లోపలికి ఇంకా ఎళ్లి చూడాలన్నారు. కానీ మనోళ్ళేమో టైం లేదు. ఇంకా టెంపుల్స్ చూడాలి. మైసూర్ అది ఎళ్ళాలనేసి మేము ఎక్కువ టెంపుల్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ ఊటీ అనేది ఇంకా ఏదో ఒకసారి వెళ్ళి ఒక 4 డేస్ అలా ఉండి చూడాలని అనుకున్నాం. కానీ అప్పటికే కొంచెం కూలింగ్ తగ్గింది. ఎండ గట్టిగా ఉంది. నైట్ ఎంత చలేసిందో డే కూడా అంతే అలా ఉంటదని చెప్పారు. అక్కడ వన్యప్రాణులు ఎక్కువుంటాయి. చూడడానికి జింకలు, ఏనుగులు, పులులు, సింహాలు అన్నీ ఉంటాయన్నారు. మేము ఫస్ట్ గుండా దారిలో వెళ్తుంటుండే ఈ వి విగ్రహాల రూపంలో ఈ యానిమల్స్‌ని పెట్టారు. నేను దారిలో ఆగి అలా వీడియో తీసుకున్నాననమాట. సేమ్ మాకు ముందు ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో సేమ్ ఇలాగే తల్లి, పిల్ల ఏనుగులు కనిపిచ్చాయి. సేమ్ అనమాట. చాలా బావుందక్కడ. గుర్రాలు చూసారా గుర్రాలు ఎలా నుంచునున్నాయో. దారిలో వస్తుంటే ఆ చెట్లు చూస్తే అబ్బా! సినిమా షూటింగ్ చూసినప్పుడల్లా సినిమాల్లో చిరంజీవి, నాగేశ్వరరావు గారిది, నాగార్జున గారి ఓల్డ్ మూవీస్ అన్నీ చూసినప్పుడల్లా ఈ లొకేషన్స్ అన్నీ ఎప్పుడన్నా ఇలా ఎళ్తామా అనుకునేవాళ్ళం. కానీ ఆ చెట్లు 'తొలి ప్రేమ' సినిమాలో సాంగ్ కూడా ఇక్కడే చేశారట. చాలా సినిమాల్లో ఉంటాయి. కానీ మనం డైరెక్ట్‌గా చూడడం అనేది చాలా హ్యాపీ. అబ్బా! ఏమున్నాయి పెద్ద పెద్ద చెట్లున్నాయి ఒక్కొక్కటి కూడాని. చాలా బావుంది. ప్రకృతి అంతా కూడా మనం వెళ్తే తెలుస్తది. మనం ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప మనం ఎప్పుడు ఊటీ, ఊటీ అనేవారు కానీ, ఆ ఊటీ అంటే బాబోయ్! చాలా దూరమేమో. అక్కడికి మనం వెళ్ళగలమా లేదా బోలెడు డబ్బులు ఖర్చయిపోతాయి అనుకునేవాళ్ళం. చూడండి ఇక్కడ అడవి గేదెలు, అయన్నీ అడవి గేదెలనమాట. అయి అలా వచ్చి అలా మేసి ఎళ్తా ఉంటాయన్నమాట అక్కడంతా. చాలా ఉన్నాయి అడవి దున్నలు, అడవి గేదెలు ఇయన్నీని. కొంచెం ఎదరికి వస్తే అక్కడ ఒక పెద్ద చాలా బాగుందది లొకేషన్. అక్కడ కూడా ఇవి ఎక్కువ గెస్ట్ హౌస్‌లు అయ్యి ఉంటాయట అక్కడ. సినీ యాక్టర్స్ అది ఇక్కడ లొకేషన్ అనమాట. ఇదంతా కూడా షూటింగ్‌లు అయితే ఇస్తారు. బావుంటది. చాలా మూవీస్‌లో ఈ షూటింగ్‌లు అయితే తీశారండి ఇక్కడ. ఎక్కడో ఫారెన్ ఎళ్లి తీస్తారేమో అనుకునేదాన్ని నేను. కానీ ఫారెన్‌ని మించిపోయి మనకి మన ఇండియాలోనే బోలెడున్నాయి. ఫారిన్ కంట్రీ ఎళ్తారేమో, ఫారిన్ కంట్రీలో తీస్తారేమో మూవీస్ అన్నీని అనుకునేదాన్ని. ఏన్ చూడండి అదే ఎంత గ్రీన్‌గా చుట్టూ వాతావరణం చల్లగా ఉంది. తర్వాత కొద్దిగా దిగుదాం అనుకున్నాం కానీ అక్కడికి కొంచెం లోపలికి స్తంభం ఏదో పడిపోయి ఆ బ్రిడ్జ్ మీద పడిపోయి ఉందనమాట. అక్కడికి వెళ్ళకూడదు.
బాలేదు పొజిషన్ అన్నారు. కిందకి తీద్దాం అనుకున్నాం, కానీ ఇంక అక్కడి నుంచే చూసాం అనమాట. అలా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంది చూడడానికి. ఇదొచ్చి మన సినిమా షూటింగ్లు ఎక్కువ జరుగుతాయంట. చిరంజీవి సినిమా, చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్లు ఎక్కువ జరిగాయి. నాగేశ్వరరావు గారిది అది సినిమా ఒకటి ఉంటుంది పాట, ఆనాటి హృదయ ఏదో పాట ఉంటుంది ఒకటి. అదే కాకుండా చిరంజీవి గారి మూవీస్, నాగార్జున చాలా మూవీస్ ఇక్కడ. అవి పెద్ద పెద్ద చెట్లు, ఈ చెట్లలోనే చాలా మూవీస్ జరిగాయి. అబ్బాయి ఈ ప్లేస్కి నేను వచ్చానా అనిపించింది. మూవీల్లో చూడడమే తప్ప ఈ ప్లేస్కి నేనే నేనే వచ్చానా. మేము అందరం కలిసి వెళ్ళాం. పాపం గుర్రాలు 2 దెబ్బలాడేసుకున్నాయి. అందులో గుర్రానికి పాపం చాలా దెబ్బలు తగిలేసి బ్లడ్ కారిపోతుంది పాపం. ఏంటో అలాగా చూస్తే బాధ అనిపించింది ఆ గుర్రాన్ని చూస్తే. చూడండి, లొకేషన్ చూడండి. అక్కడ గుర్రాల మీద ఎక్కి తిరుగుతుంటారు. సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ గుర్రాలు ఉపయోగిస్తారట, కొన్ని గుర్రాలని. ఈ ప్లేస్ చూస్తే ఏ మూవీలో ఉందో మీరు చెప్పగలగాలి. చెట్లు పెద్ద పెద్ద చెట్లు, ఒక్కొక్కటి ఇంతంతలా ఉన్నాయి ఏకంగానే. చాలా పెద్దవి ఉన్నాయి. ఇంకెదరంతా కూడా టీ తోటలు ఉంటాయి. చాలా బాగుంటుందని మాలోడు చెప్పారు. అలా ముందుకెళ్ళే కొలది ఎక్కడ అనుకుంటున్నాం. కనిపించాయి, దగ్గరగా ఉన్నాం అనమాట. టీ తోటలు ఎక్కడ కనిపిస్తాయా ఎప్పుడు ఈ మన వీడియోలోని టీవీల్లోని చూడడమే తప్ప ఒరిజినల్గా చూసింది లేదు కదా. దిగాలి, ఫోటోలు తీసుకోవాలి అని ఆలోచన చూస్తున్నాం. ఆ లొకేషన్ అంతా వెతుకుతున్నాం అనమాట. ఎక్కడ చూసినా ఉన్నాయి, కానీ టీ తోటలు కంచెలు వేసేసారు. ఎక్కడికక్కడ దిగడానికి లేకుండా కంచెలు వేసేసారు. అని గ్రీనిష్ లేదు, ఏంటంటే గ్రీనిష్ కొంచెం టీ ఆకు కోసారంట చాలా వరకుని. ఆకు ముదిరిపోయి డార్క్ కలర్లోకి వచ్చింది కొన్ని చోట్ల అయితే. దూరంగా ఆ కొండలు ఎంత బాగున్నాయో. చాలా అందంగా ఉంది. చూడండి, మనం జామేరు చెట్లు అంటాం కదా, అదిగో టీ తోటలు వచ్చాయి. భలే ఉన్నాయిలే. అవన్నీ దగ్గరికి వెళ్దామంటే అన్ని చోట్ల కంచెలు వేసారు. వెళ్ళడానికి అక్కడ దాటి వెళ్ళామనుకో ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని భయం. కొంచెం ముందుకెళ్తే ఏమైనా అవకాశం ఉంటుంది అని అలా వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట ముందుకి. చూడండి అక్కడ హౌసెస్ చూడండి అన్నీ కూడా. అవన్నీ నేను టీ తోటలకు సంబంధించినవి ఏమో హౌసెస్ అని అనుకున్నాను. కాదంట, చెప్పుల కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ పెట్టారు అవన్నీ కూడా. ఇది ఎల్లో కలర్, అక్కడంతా కూడా బోర్డులన్నీ కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయట అన్నీ. దగ్గరికి వచ్చాము. అబ్బా ఎంత బాగుందో లొకేషన్. ఉండాలి, వెళ్ళామంటే ఒక 2 days 4 days ఉండి అవన్నీ చూసి ఆ లొకేషన్స్ అన్నీ చూసి సరదాగా రావాలి. ఫ్యామిలీతోటి పిల్లలతోటి వెళ్ళామంటే చాలా బాగుంటుంది అక్కడంతా కూడా. మరి సమ్మర్ హాలిడేస్లో ఊటీ అంటారు, కానీ మరి ఎంత చల్లదనం ఉంటుందని తెలీదు. ఇప్పుడు కొద్దిగా తగ్గిందని అన్నారు. అవన్నీ ఆకు కోసారు, పచ్చదనం తక్కువ ఉంది. ఇక్కడైతే దిగడానికి లేదు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. కొద్ది ముందుకెళ్తే ఇక్కడ హౌసెస్ కూడా బాగున్నాయి అన్నీ కూడా. మా ఊళ్ళో అయితే ఉందాం అన్నారు, ఉండడానికి అవకాశం లేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 4 days 5 days అలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి పిల్లలతోటి. ఫ్యామిలీ అంతా వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా
చాలా బాగుంటుంది. అందులో దిగి ఫోటోలు తీద్దామంటే అదంతా దూరంగా ఉంది. దగ్గరగా అవకాశం ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నాం అనమాట అలా ఫొటోస్ తీసుకుందానికి. అలా కార్లో వెళ్తూనే చాలా వరకు వీడియో తీశాను నేను. మనం చూసేదే కాకుండా అందరూ ఇప్పుడంటే టీవీలు వచ్చాయనుకో, ఒకప్పుడైతే సినిమాల్లో చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైలు, టీవీ అన్నీ వచ్చాయి చూడడానికి. అయినా టీవీలోనే మొబైల్‌తో చూసింది వేరు, మనం ఒరిజినల్‌గా చూసింది వేరు. నిజంగా ఆ హ్యాపీనెస్ భలే ఉంటది. చూసారు కదా! ఇక్కడే దగ్గరలో మాకు కొంచెం, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట ఒక పెద్ద గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ ఉందక్కడ. అక్కడ కొంచెం అవకాశం ఉంది ఫోటోలు తీసుకోవడానికి. పువ్వులు మట్టికి నిజంగా నేనెప్పుడూ చూడలేదేమో, అన్ని రకాల పువ్వులున్నాయి. ఎన్ని కలర్సో, బ్లూ కలరు, మనం చూడలేనిది రకరకాల చెట్లు, ఫ్లవర్స్ అయితే బ్లూ కలర్ ఫ్లవర్సు అవి చాలా బాగున్నాయి చూడడానికి అక్కడ. ఎన్ని ఉన్నాయో. మేము అనుకున్న ప్లేస్‌కి దగ్గరలోకి వచ్చామన్నమాట. ఇదే వాళ్ళు సొంతంగా ఇక్కడ వాళ్ళే తయారు చేస్తారులా ఉంది. టీ ఆకుని కోసి వాళ్ళ సొంతందనమాట అది. ఇక్కడైతే ఏ కంచె ఏయలేదు, బావుంది. దిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాను అనమాట. స్వయంగా దగ్గరికెళ్ళి దాన్ని టచ్ చేసి చూడడం, అక్కడ ప ఆ చెట్టులో ఉండడం అనేది నిజంగా ఇంకే ఈ ఎంత ఆనందం అనిపించిందో. ఒకసారి ఎక్కడికో ఫారిన్ కంట్రీలోకొచ్చేసాం అనుకున్నా. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో సైడ్‌కెళ్ళిపోయి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం. ఎవరు తోచినట్టు అటువైపు ఒకళ్ళు, ఇటువైపు ఒకళ్ళు, ఇటువైపు అందరూ వెళ్ళిపోయారు. ఎవరికి ఆళ్ళు వెళ్ళిపోయి ఫోటోలు తీసుకున్నారు. ఏదైనా ఒకసారన్నా లైఫ్‌లో ఒకసారన్నా సరే ఎళ్లి ఊటీ చూడాల్సిందే. ఊటీ అందాలే వేరు. చాలా బావుంటది. ఫ్రెండ్స్ మీ అందరూ కూడా తప్పకుండా ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకొని మీ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్‌తో కానీ కలిసి కంపల్సరీ ఎళ్ళండి. బావుంటది.